వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వ్యవసాయంలో కిసాన్ డ్రోన్ల వినియోగం, ఉపయోగాలపై జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, అన్నదాతలకు వ్యయ ప్రయాసాలు లేకుండా తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు అనేక నూతన శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ స్పీడ్ వరకు ఎంతవరకు రెండో పాయింట్కి వచ్చేసరికి మనం చూస్తున్నాం టెరైన్ సెన్సార్ కానీ ఆబ్స్టికల్ సెన్సార్ అని 3 రకాల సెన్సార్లు ఉంటాయి. ఇది ఒక రిమోట్ డ్రోన్ అనేది ఫ్లైట్ కంట్రోల్ ఆధారితంగా పనిచేస్తుంది. రిమోట్ ద్వారా మనం సిగ్నల్స్ ఇస్తూ డ్రోన్ ని ఆపరేట్ చేయొచ్చు. 2 రకాల మేడం చెప్పిన ప్రకారంగా 2 చార్జర్లు, 5 సెట్స్ ఆఫ్ బ్యాటరీస్, ల్యాండింగ్ గేర్స్, ప్రొపైలర్స్, 1 ఇయర్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఇంక్లూడింగ్ జియర్ ట్యాక్స్ తో డెలివరీతో 9,80,000 మనం డోర్ డెలివరీ చేస్తున్నాం. ఆపరేట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు సార్. అంటే మేము ఒక 1,00,000 ఎకరాలు స్ప్రే చేస్తే మాకు ఫైనల్గా తెలిసింది ఏంటంటే డ్రోన్ యొక్క స్టెబిలిటీ పోతుంది సార్. మా ఆర్ఎండి ఏం చెప్తుందంటే వెయిట్ అంటే 29.8 kgs పేలోడ్ సార్. ఇంకా వెయిట్ తగ్గే కొద్దీ స్టెబిలిటీ అనేది డివియేషన్ అవుతుంది సార్. అందుకని ఫైనల్గా ఈ యొక్క బ్యాటరీస్ అనేవి మనం ఫైనల్గా ఎంపైనల్గా చేసాం. సో ఆ స్పాట్ బ్యాటరీస్ ఏవైతే ఆల్రెడీ కొన్ని డ్రోన్స్ వాడుతున్నారో అవి దీనికి ఫిట్ చేయడం అవును సార్. అంటే ఫిట్ చేస్తే మళ్ళీ డ్రోన్కి ఇబ్బంది సార్. బట్ ఫిట్ చేయొచ్చు సార్. కానీ మనం ఎక్కువగా రన్ చేసి స్ప్రేయింగ్ చేసే కొద్ది ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి సార్. సిఎస్ఎస్ ఆర్కేవీవై స్కీమ్ కింద డ్రోన్స్కి సంబంధించి ఎస్పెషల్లీ అగ్రికల్చర్ యాక్టివిటీలో స్ప్రేయింగ్ 80% సబ్సిడీతో ప్రొవైడ్ చేసే ఈ డ్రోన్స్కి సంబంధించి ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలంటే మనకు ఫస్ట్ అవేర్నెస్ ఉండాలి. ఫార్మర్కి అవేర్నెస్ ఉండాలంటే ముందు అగ్రికల్చర్ అఫీషియల్స్కి అవేర్నెస్ ఉండాలి. మనం వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. కాబట్టి ఇవాళ ఈ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఈ సెషన్లో జస్ట్ టు గివ్ అ బ్రీఫ్ ఓవర్ వ్యూ, 80% సబ్సిడీ ద్వారా మనకి వస్తున్న ఈ డ్రోన్స్ FPO మోడల్ ద్వారా మనం యూటిలైజేషన్లో తీసుకువస్తాం. అంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ ఫామ్ చేసే FPO ఏదైతే ఉందో ఆ FPOలో అట్లీస్ట్ ఎంత 12th పాస్ అయ్యే ఒక డ్రోన్ 12th పాస్ అయిన యాక్టివ్ మెంబర్ ఎవరైనా ఉంటే వాళ్ళని డ్రోన్ పైలట్ కింద పెట్టుకుని ఈ డ్రోన్ ఫ్లయింగ్ అనేది ఫర్ స్ప్రేయింగ్ అండ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ద ఓవరాల్ ఎందుకు మనం ఇవాళ ఇక్కడ ఉన్నాము, ఎందుకు అసెంబ్ల్ అయ్యాము అంటే ఈ FPO మోడల్లో 80% సబ్సిడీ ప్రొవైడ్ చేస్తున్న డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా వాడాలి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, ఫ్లయింగ్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, అండ్ డ్రోన్ O&M ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా A to Z మనం ఈరోజు తెలుసుకుంటాము. అండ్ దీన్ని ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఫస్ట్ మనకి 100% క్లారిటీ ఉంటేనే వీ కెన్ టేక్ దట్ క్లారిటీ టిల్ ద పార్క్ గేట్. సో ఆ దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి ఎఫెక్టివ్గా ఈ ట్రైనింగ్ సెషన్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నౌ వీ కెన్ స్టార్ట్ ద సెషన్ అండి. జేడీ గారు. సార్, దీంట్లో మనకి ఒక డ్రోన్ యూనిట్తో పాటు ఒక 5 బ్యాటరీస్, అంటే డ్రోన్ యూనిట్ అంటే అలాంగ్ విత్ ఒక బ్యాటరీ సార్, అదేవిధంగా అడిషనల్గా ఒక 4 బ్యాటరీస్ వస్తాయి సార్. దాంతోపాటు మనకి బ్యాటరీ ఛార్జర్స్ 2, అడిషనల్ స్ప్రేయింగ్ నాజిల్స్ 4, అడిషనల్ సెట్స్ ఆఫ్ ల్యాండింగ్ గేర్స్ ఒక 2, ప్రొఫెల్లర్స్ 1 అండ్ టూల్ కిట్ 1, క్యారింగ్ కేస్ 1, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ వాటికి 1 ఇయర్ ఇక్కడ మనం వీళ్ళే పే చేస్తారు సార్ మనకి ఇచ్చే ముందు. అదేవిధంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. అంటే పైలట్ ట్రైనింగ్ కూడా ఈ కంపెనీ వాళ్ళే తీసుకుంటారు సార్. ఇప్పుడు ఈ సంవత్సరం మనకి కిసాన్ డ్రోన్స్ కింద ఎంపానల్డ్ అయిన కంపెనీస్ 2 ఉన్నాయి సార్. మెసెస్ డ్రాగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1, తర్వాత విహంగా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ 1 సార్. ఈ 2 కంపెనీస్ నుంచి మనకి మోడల్స్ ఎంపానల్ అయింది సార్. దీంట్లో కృషి 3 Pro అనేది డ్రాగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది సార్. దీని కాస్ట్ మొత్తము అంటే ఇంక్లూడింగ్ పైలట్ ట్రైనింగ్ 9,80,000 రూపాయలు సార్. అదేవిధంగా కేతి మిత్ర H30 అనేది విహంగా టెక్నాలజీస్ వాళ్ళది 9,81,000 సార్ దీని కాస్ట్.
దీంట్లో మనకి ఈ టోటల్ కాస్ట్లో సార్ 1 ఇయర్ వారంటీ ఒకటి, ఆ తర్వాత యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్ 2 ఇయర్స్కి ఇస్తారు సార్. ఆ తర్వాత అదేవిధంగా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఒకటి, తర్వాత డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ఒకటి, అన్నీ కలిపి మనకి 9,80,000 రూపాయలు ఒక కంపెనీ అండ్ 9,81,000 ఒకటి ఒక కంపెనీ అయింది సార్. పైలట్ ట్రైనింగ్ లేనిదే వాళ్ళు ఆపరేట్ చేయడానికి లేదు సార్ ఈ గ్రూప్ని. పైలట్ ట్రైనింగ్ అనేది కంపల్సరీగా తీసుకున్న తర్వాత మాత్రమే డ్రోన్ని ఆపరేట్ చేసుకోవాలి సార్. ఈ డ్రోన్ కూడా ఈ డ్రోన్ పైలట్ కూడా సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు సార్. ఇది మనకి DGCA అక్రిడేటెడ్ రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది సార్. అంటే అది రికగ్నైజ్డ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి ఇస్తారు సార్ ఈ సర్టిఫికేట్ కూడా. కాబట్టి కంపల్సరీగా ట్రైనింగ్ లేని వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి కంపల్సరీగా పైలట్ ట్రైనింగ్ అనేది ఒకళ్ళు ఇద్దరు ఉంటే చాలా మంచిది సార్ ఈ గ్రూప్కి.